గావః సర్వసుఖ ప్రధానం అనుకుంటాం. ఈ భూతాలన్నీ పంచభూతాలు పుష్టిగా ఉండాలంటే అవి ఉండాల్సింది. ఈ పంచభూతాలు పుష్టిగా ఉంటేనే మనం జీవించడానికి మంచిగా వాతావరణం ఉంటుంది. ఆ గోమాత ఉంటేనే ధార్మిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ గోమాత ఉంటేనే గో ఆధారిత వ్యవసాయం మన పూర్వీకులు చేసేవాళ్ళు. అందుకే 150 సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే గో ఆధారిత వ్యవసాయం అత్యంత మరో కూడేది. ఎందుకంటే ఈరోజు మనం పెస్టిసైడ్ తీసుకుంటున్నాం, తొందరగా అనారోగ్య పాలన. కనీసం మీకు వ్యవసాయ భూములు ఉంటే కనుక మీ అమ్మ నాన్నలతో చెప్పండి, ఒక 2 గోవు తీసుకోండి, మీ ఇంటి మందరం మీరు గో ఆధారిత వ్యవసాయం చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాతనే దేశానికి అన్నది ఫస్ట్ కాన్సెప్ట్. ఇంత మహిమ గల గోవుని మన దేశం స్వతంత్రం వచ్చిన నాటికి 150 కోట్ల గో సంతతి 30 కోట్ల జనాభా ఉంటుంది. కానీ ఈరోజు రివర్స్ అవుతుంది. ఈ రివర్స్ ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం గోమాతల కోసం మనం కాపాడుతుంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది, ధార్మికంగా వీలుగా ఉంటుంది. దీన్నంతా క్రోడీకరించి దేశంలోని అయోధ్య రామమందిర ట్రస్ట్ అదేవిధంగా స్వామీజీలు అందరూ కలిసి ఉన్న సమయంలో గోమాతను రక్షించుకోవాలంటే దేశంలో గోహత్య నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని రేపు రాబో ఏప్రిల్ 27 మండే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని మండలాల్లో సంబంధిత ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు రాజగోవింద సార్ సహకారంతో మీ అందరి సహకారంతో మన స్కూల్లో ఇంత పెద్ద నర్సంపేటలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినాం. ఇక్కడ నర్సంపేట భగవద్భక్తులు ప్రజలు అందరూ కలిసి వినతి పత్రం ఇచ్చి గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని. ఎందుకంటే మన శాస్త్రం చెప్తా ఉంది, గోవులోనే 33 కోట్ల దేవతలు ఉన్నారు. మనం గోవునే చూడకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఏం లాభం. అభిషేకం చేయాలంటే గోపాలు కావాలి, గో పెరుగు కావాలి, గది కావాలి, అంటే పెరుగు నెయ్యి ఘృతం కావాలి. ఇవన్నీ ఎక్కడ చేస్తాయి? ఆర్టిఫిషియల్గా సంపాదించుకోలేము. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చినా than cow, even the bull, okay, buffalo, goat, whatever, sheep, whatever it is, these animals we know. Okay, even the birds, they take the food. Only the cow will not never release the crop like that. It takes the oxygen, it releases the crop. And this is one reason told whatever the poison is practically, scientifically it is proven. They induce the poison into the cow intestine. But it was not entered with the intestine, it was not mixed with the blood, it was hold on at in the neck region. Poison is not entered. Okay, so these are the 2 main features, and you know, as you know that cow milk is big, actually like mud to make a size of a goat. There is a story in the madam. ఎంతో వేల మంది వస్తారు ఒక అయ్యగారి దగ్గరికి, పేదోడి ఇంటికి వచ్చి మాకు భోజనాలు అరేంజ్ చేయాలని ఉంటుంది. కానీ ఎలా అని బాధపడుతుంటారు. కామధేను ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇంతమందికి 10,000 మందికి ఇంత షార్ట్ టైంలో హౌ యూ కుడ్ ప్రొవైడ్ అని అంటే అతను చెప్తారు, నా దగ్గర కామధేను ఏం చేసి చెప్తారు. అయితే నా కామధేను ఏమంటే అసలు ఇవ్వనంటారు కూడా వాళ్ళు ఆ రాజ్యంలో